హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఆన్లైన్ విధానంలోనే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 9th జనవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే February 9th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఆ యొక్క ప్రాసెస్ అనేది చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే, మనకి టోటల్గా 40 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,500 అండ్ 56,100 ఉంటుంది. సో దీంతో పాటుగా ఇంకా చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు మంచి సాలరీ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ SC, ST, OBC, EWS ఇలా మనకి ప్రతి కేటగిరీకి ఇచ్చారు. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినా, అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక డిప్యూటీ మేనేజర్కి సంబంధించి టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మినిమం మీకు 18 నుంచి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే, ఒకవేళ మీరు OBC క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు SC, ST వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. చాలా నోటిఫికేషన్స్లో మనకి ఎక్కువ సాలరీ ఉన్నటువంటి పోస్టులకి కొన్ని నోటిఫికేషన్స్లో ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంటారు. బట్ ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అలాగే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. అలాగే ఒక వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి NHAI.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగా మనము ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ, లేదంటే మొజిల్లా ఫైర్ఫాక్స్కి సంబంధించినటువంటి బ్రౌజర్ త్రూగా కానీ అప్లై చేసేసుకోవచ్చు. వేరే బ్రౌజర్లో అయితే ట్రై చేయకండి. మీకు వేరే బ్రౌజర్లో అయితే కంపాటబిలిటీ అనేది ఉండదన్నమాట. ఆన్లైన్ విధానంలో మాత్రమే మనము అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన అయితే సైన్ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ జాయిన్ అయినటువంటి డేట్ నుంచి 3 ఇయర్స్ ఇదే సంస్థలో వర్క్ చేస్తాము అన్నట్లుగా
అక్కడ 5 lakhsకి సంబంధించి ఏదైతే బాండ్ ఉంటుందో దాని మీద మనకి సైన్ అనేది పెట్టాలి. మీరు అమౌంట్ ఏం కట్టాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మీరు అక్కడ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీకు జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు చూడండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఈ యొక్క NHAకి సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉన్నాయో వాళ్ళ అక్కడికి కూడా మీరు ఎక్కడికైనా సరే ఈ యొక్క జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫీకి సంబంధించి ఇక్కడ కూడా డీటెయిల్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఫీ లేకుండా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే సివిల్ విభాగంలో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు గేట్ 2025కి సంబంధించి స్కోర్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీ యొక్క గేట్ 2025 ఎగ్జామ్ రాసి స్కోర్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీకున్నటువంటి స్కోర్ కార్డులో వచ్చినటువంటి ర్యాంక్ అండ్ మార్క్స్ని బట్టి అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అండ్ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే సెంట్రల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు సాలరీలోనే మీకు ఏంటంటే హౌస్ అండ్ అలవెన్సెస్తో పాటు ఇంకా ఇతరత్ర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అన్ని రకాల అలవెన్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీకు కనుక అర్హత ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే సో వాళ్ళే మిమ్మల్ని కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు అప్లై చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఆ యొక్క ప్రాసెస్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ఆ యొక్క లింక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మీకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ 40 వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్టేటస్ చూడండి ఓపెన్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై నౌ బటన్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిపైన డైరెక్ట్గా మీరు అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ ఏమేమి డీటెయిల్స్ అడిగారో క్వాలిఫికేషన్ అన్ని కూడా ఇచ్చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు, వాళ్ళు ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా అయితే షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.